ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలి, అలాగే మనం వెబ్సైట్ డెవలప్ చేయాలంటే మనం ఏం నేర్చుకోవాలి, ఎన్ని రకాలుగా వెబ్సైట్ మనం డెవలప్ చేయొచ్చు అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి రెండు విధాలుగా మనకి వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు. ఒకటి కోడింగ్ ద్వారా, ఒకటి నాన్ కోడింగ్ ద్వారా అనమాట. ఫస్ట్ వన్ కోడింగ్ అంటే మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని మనం నేర్చుకొని దాని ద్వారా మన వెబ్సైట్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ నాన్ కోడింగ్ అంటే మనకి ఎటువంటి కోడింగ్ అయితే అవసరం లేదనమాట. మనకి ఎటువంటి కోడింగ్ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా కూడా మనం అయితే వెబ్సైట్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మన ఛానల్లో హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ అయితే చేశానమాట. ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ అయితే చూడండి. అండ్ వచ్చి సిఎస్ఎస్ గురించి కూడా ట్యూటోరియల్ అయితే చేస్తాను. దాని ద్వారా మీరైతే ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట, కోడింగ్ యూస్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ కోడింగ్ లోకి వచ్చేస్తే మనకి నాన్ కోడింగ్ లో కూడా రెండు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి బ్లాగర్, ఒకటి వచ్చేసి వర్డ్ ప్రెస్ అనమాట. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే రెండు కూడా మనం కోడింగ్ లేకుండానే మనతో వెబ్సైట్స్ అయితే చేయొచ్చు. కానీ బ్లాగర్ అనేది మనకి లో క్వాలిటీ అనమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు మనం బ్లాగర్లో ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట. అదే మనం వర్డ్ ప్రెస్ చూసుకున్నాం అంటే దీంట్లో మనం మనీ పెట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకి ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది వర్డ్ ప్రెస్. ఇది వచ్చేసి జస్ట్ మనం ఒకవేళ ఒక వెబ్సైట్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మనం ఎలాగా ఆర్టికల్ అనేది రాయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఫస్ట్ బ్లాగర్కి అయితే వెళ్ళండి. బ్లాగర్లో నేర్చుకోండి అసలు వెబ్సైట్ అంటే ఏంటి, అలాగే మనకి లింక్స్ కానీ గూగుల్లో మన సైట్ అనేది ఎలా ర్యాంక్ చేయాలి, ఇవన్నీ కూడా బ్లాగర్లో మీరు ఒకసారి తెలుసుకున్న తర్వాత వన్స్ మీకు అంతా వచ్చి అని అనుకున్న తర్వాత మీరు వర్డ్ ప్రెస్కి వెళ్ళి మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. వర్డ్ ప్రెస్ అన్నది దీంట్లో కూడా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు, దీంట్లో కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు, దీంట్లో కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. మనకి వెబ్సైట్ అంటేనే మనం మనీ ఎర్న్ చేయడం కోసం క్రియేట్ చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే వెబ్సైట్లో మనం ఆర్టికల్స్ రాస్తాము, ఆర్టికల్స్కి మనకి యాడ్స్ వస్తాయి కాబట్టి మనకి మనీ అనేది ఎర్న్ అవుతుంది అనమాట. అట్లా మనం ఏ వెబ్సైట్ క్రియేట్ చేస్తామన్న దాని మీద డిపెండ్ అయ్యి మనకు మనీ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు అనమాట. సో అదనమాట కోడింగ్ కి నాన్ కోడింగ్ ఉన్న డిఫరెన్స్ వచ్చేసి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను బ్లాగర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు బ్లాగర్ అంటే ఏంటి, అలాగే బ్లాగర్ మన అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, మనకి థీమ్స్ అంటే మనకి వెబ్సైట్ యొక్క థీమ్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని ఎలా చేంజ్ చేయాలి, మన కంటెంట్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా వీడియోస్ అయితే నేనైతే చేస్తానమాట. ఒక్క వీడియో అయితే మీకు వస్తూ ఉంటుంది బ్లాగర్ గురించి. ఆ తర్వాత వన్స్ బ్లాగర్ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత వర్డ్ ప్రెస్ గురించి కూడా నేనైతే చెప్తానమాట. వర్డ్ ప్రెస్లో ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి యాడ్స్ ఎలా మనం వేయాలి, మనీ అనేది మనకి ఎలా ఎర్న్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీకైతే వచ్చే వీడియోస్లో ఒక్కొక్క వీడియోలో మీకు అయితే చెప్పుకుంటూ వస్తారనమాట. సో ఇదనమాట ఈ వీడియోకి వచ్చేసి. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.